గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజైతే ఆర్గానిక్ బీరకాయలు అనమాట మా ఆంటీ పంపించారు. సో ఈరోజు నా డైలీ రొటీన్ షెడ్యూల్ ఎలా ఉంటుంది ఈరోజు చూపిస్తాను. లేత బీరకాయలు కదా, అందుకని చెప్పి తొక్క చెక్కుకొని పక్కన పెట్టుకున్నా చట్నీ కోసం అని చెప్పి. ఇంకా అందులోకి పల్లి, కొత్తిమీర అన్నీ కూడా రెడీ చేసుకున్నా. సో కొంచెం ఆయిల్ వేసేసి ఫస్ట్ ఏదైతే బీరకాయ తొక్కలు ఉన్నాయో అవి శుభ్రంగా చెక్కుకొని నీట్గా కడిగేసుకోవాలి. సో అవి పక్కనెట్టేసుకొని ఫస్ట్ పల్లి, కొంచెం పోపు ఇవన్నీ కూడా వేపుకోవాలి. అలాగే ఇంకో పక్కనేమో కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం, చిక్కుడుకాయ టమాటా. ఈలోపు పల్లి ఫ్రై అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అదే పాన్లో బీరకాయ తొక్కల్ని వేసేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కూడా అవి సపరేట్గా తీసేసుకోవాలి. ఈలోపు కర్రీ నా లంచ్ బాక్స్లోకి రెడీ అయిపోతుంది. అబ్బా, మార్నింగ్ లేచినప్పటి నుంచి అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. సో చాలా టైం పట్టేస్తుంది. ఒక పక్కన కర్రీ అయిపోయింది, ఈ గ్యాప్లోనే జ్యూస్ కూడా రెడీ చేసుకుంటున్నా. ఇంకో పక్కన వచ్చేసి బీరకాయ తొక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా చల్లారాలి. బాగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసి అదే పాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఏదైతే కట్ చేసుకున్నామో టమాటా, ఆనియన్, చిల్లీ ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర అండ్ వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకో పక్కన వచ్చేసి రైస్ కూడా పెట్టేసుకున్నాను నేను. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. నిజంగా బీరకాయ తొక్క పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. చింతపండు వచ్చేసి ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. లాస్ట్లో కొంచెం చింతపండు, వెల్లుల్లి వేస్తాను. ఇదంతా అయిపోయేటప్పటికి నా జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. టైం 8:30. ఈలోపు నా కుకింగ్ రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా జ్యూస్ అయితే తాగేస్తున్నా. నిజంగా ఈ జ్యూస్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే బాగా ఇష్టం గుమ్మడికాయ జ్యూస్. అందులో కొంచెం మజ్జిగ కలుపుకుంటే సూపర్ టేస్ట్. ఎప్పుడైనా ట్రై చేయండి. ఈలోపు ఇవన్నీ కూడా చల్లారిపోయినాయి కాబట్టి ఇంకా చట్నీ మిక్సీ వేసేద్దాం. మీకు టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంకో పచ్చడి చూసారు కదా, ఇలా కొంచెం బరకగా ఉంటేనే మనకి రైస్లో తినేటప్పుడు కూడా బాగుంటుంది. సో అదంతా అయిపోయిన తర్వాత నేను ఇలా బాక్స్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇంకా బ్రేక్ఫాస్ట్కి నేను దోశలు అయితే వేసుకున్నాను. ఈ దోశల్లోకి ఆ చట్నీ కాంబినేషన్ అనమాట, బాగుంటుంది. ఒక్కసారి నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది టిఫిన్లోకి తినచ్చు, అలానే రైస్లోకి కూడా బాగుంటుంది. రెండిట్లకు కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. నేనైతే ఇంకా ఆఫీస్కి వెళ్ళే హడావుల్లో ఒక దోశ వేసుకున్నా. ఈలోపు నేను బాతది చేసి వచ్చేసాను. ఫైనల్గా టిఫిన్ అయితే తింటున్నా. ఇంకా టేస్ట్ మాత్రం సూపర్. ఇంకా డైలీ ఇదే అనమాట, మార్నింగ్ లేవడం, త్వరగా అన్ని పనులు చేసుకోవడం, కుకింగ్ చేసుకోవడం, ఫైనల్గా ఆఫీస్కి వెళ్ళడం. థ్యాంక్ యూ.